హాయ్ ఫ్రెండ్స్, వైష్ రెసిప్స్ ఛానల్కి స్వాగతం. ఈరోజు రేగుపండ్లతో రేగు వడియాలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఈ సీజన్లో రేగుపళ్ళు విరివిగా లభ్యమవుతాయి. ఈ రేగుపండ్లతో వడియాలను పెట్టుకుంటే సంవత్సరం పొడవునా నిల్వ ఉంటాయి. పులుపు తీపి కలయికతో ఉన్న రేగుపండ్లు చాలా రుచిగా ఉంటాయి. మనం ముందుగా రేగుపళ్ళను శుభ్రంగా కడిగి పుచ్చు లేకుండా ఈ విధంగా శుభ్రం చేసుకోవాలి. పండు పైకి చూడడానికి బాగున్న లోపల పుచ్చు ఉంటుంది కాబట్టి ప్రతి పండును మనం పుచ్చులు లేకుండా శుభ్రం చేసుకోవాలి. మనం ఇక్కడ హైబ్రిడ్ రేగుపండ్లను వాడుతున్నాం. ఈ విధంగా మొత్తం అన్ని పండ్లను శుభ్రం చేసుకోవాలి. మనం రేగుపళ్ళు ఒక డబ్బా తీసుకున్నాము. ఈ డబ్బా క్వాంటిటీకి 2 పచ్చిమిరపకాయలు సరిపోతాయి. బెల్లం, ఉప్పు రుచికి సరిపడా వేసుకోవాలి. జీలకర్ర. చూసారుగా, చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో మనం రేగు పళ్ళ పచ్చడి తయారు చేసేసుకుంటున్నాం. మనం ఈ రేగుపళ్ళ పచ్చడిని రోట్లో చేసుకోవచ్చు లేదా మిక్సీలో కూడా చేసుకోవచ్చు. మనం రోట్లో చేస్తున్నాం. ముందుగా 2 పచ్చిమిరపకాయలు, ఉప్పు, జీలకర్ర వేసి మెత్తగా నూరుకోవాలి. కొంచెం కారం కావాలనుకున్న వాళ్ళు ఇంకొక పచ్చిమిరపకాయ వేసుకోవచ్చు. చూసారుగా, ఇవి మెత్తగా నూరుకోవాలి. ఇవి మెత్తగా అయ్యాక బెల్లం వేయాలి. మనం తీసుకున్న రేగుపళ్ళకు ఈ బెల్లం సరిపోతుంది. తీపి కావాలనుకున్న వాళ్ళు కొంచెం కాస్త వేసుకోవచ్చు. ఈ బెల్లం, పచ్చిమిరప, జీలకర్ర, ఉప్పు బాగా కలిసేలాగా దంచాలి. బాగా దంచాక శుభ్రం చేసి పెట్టుకున్న రేగుపళ్ళను వేసి నూరాలి. చూసారుగా, దాదాపుగా అన్నీ కలిసిపోయాయి. ఇప్పుడు రేగుపళ్ళను వేయాలి. ఈ రేగుపళ్ళను దంచినప్పుడు రేగి గింజలు నలగకుండా జాగ్రత్తగా దంచాలి. మొత్తం బెల్లం, ఉప్పు, జీలకర్ర, పచ్చిమిర్చి అన్నీ బాగా కలిసేలాగా దంచాలి. రేగుపళ్ళలో చాలా పోషకాలు ఉన్నాయి. రేగుపళ్ళల్లో విటమిన్ సి చాలా ఎక్కువగా ఉంటుంది. జామకాయ తర్వాత విటమిన్ సి రేగుపళ్ళల్లోనే ఎక్కువగా ఉంటుంది. ఈ సీజన్లో దొరికినప్పుడు రేగుపళ్ళు తింటాము. మిగతా రోజుల్లో తినాలంటే ఈ విధంగా పచ్చడి చేసుకుని తినవచ్చు. ఈ పచ్చడి మనం ఎండలో పెట్టుకోవాలి. చూసారుగా ఫ్రెండ్స్, పచ్చడి బాగా నలిగిపోతుంది. గింజ నలగకుండా జాగ్రత్తగా దంచాలి. ఈ విధంగా అన్నీ కలిసాక ఒక బౌల్లోకి తీసుకోవాలి. రేగుపండ్లలో పొటాషియం, ఫాస్ఫరస్, మాంగనీస్, ఐరన్, జింక్ వంటి పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. ఇవి మన గుండెను ఆరోగ్యంగా చేయడంలో సహాయపడతాయి. హిమోగ్లోబిన్ శాతం పెరగాలంటే ఐరన్ చాలా అవసరం. ఆ ఐరన్ రేగుపళ్ళల్లో చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మీరు కూడా ఈ రేగుపళ్ళను సంవత్సరం పొడుగుతా తినాలి అనుకుంటే ఈ విధంగా రేగుపళ్ళ పచ్చడి పెట్టుకుని వడియాలను తయారు చేసుకోవాలి. ఈ విధంగా మొత్తం కలిసిపోయింది కదా, రేగుపళ్ళ పచ్చడి తయారైపోయింది. దీన్ని ఒక బౌల్లో తీసుకోవాలి. బౌల్లో తీసుకుంటున్నాం కదా, వీటిని మనం వడియాలుగా పెట్టుకోవాలి. ఇంచుమించు ఈ వడియాలను ఒక 10 రోజుల వరకు ఎండబెట్టాలి. అప్పుడు సంవత్సరం పొడవునా నిల్వ ఉంటాయి. ఎండలో ఒక మంచం వేసి దాని మీద ఒక ప్లాస్టిక్ షీట్ వేసి వడియాలను చిన్న చిన్న ముద్దలుగా చేసుకుని ఈ విధంగా పెట్టుకోవాలి. ఇంచుమించు మనకి ఈ వడియాలు బాగా ఎండాలంటే ఒక 10 నుంచి 15 రోజుల వరకు పడుతుంది. బాగా ఎండాక డబ్బాలో నిల్వ చేసుకోవచ్చు. చూసారుగా ఫ్రెండ్స్, ఇటువంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.